మనం ఆరాధించే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కొన్నిసార్లు ఎంతైనా నేను నీకు చేయలేనని చెప్పే మనుషులు ఉంటారు, కానీ మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా చేయగలిగిన దేవుడు, ఎంతటి కార్యమైనా చేయగలిగిన దేవుడు, ఎంతటి ఇబ్బంది నుంచైనా విడిపించగలిగిన దేవుడు, ఎంత ఇరుకు నుండైనా విడిపించి విజయమునివ్వగలిగిన విజయశీలుడైన దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతుండగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము గమనిద్దాం. నేను ప్రతిరోజు మీకు చెప్తున్నాను, ఏ రోజుకు ఆ రోజు సామెతల గ్రంథాన్ని మీరు చదివినట్లయితే చక్కగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఎలా నడుచుకోవాలో తెలుసుకునే కృపను పొందుకోగలుగుతారు. 17వ సామెత 13వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి నీకు కీడు తొలగిపోదు. చాలు, మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ మాటను. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. చాలు. చాలా మంది కుటుంబాలలో కీడు ఉండడానికి, కీడు అనుభవించడానికి కారణము ఏంటి అంటే, మేలు చేసిన వారికి ప్రతిగా కీడు చేస్తున్న కారణాన్ని బట్టి వారి ఇంట్లో నుండి ఏం పోదు, కీడు తొలగిపోదు. మేలు చేసి కీడు అనుభవించుట దేవుని పిల్లలుగా మనకు ఆశీర్వాదము, కానీ మేలు చేసిన వారికి కీడు చేసే గుంపులో ఎవరు, ప్రియబిడ్డలు ఎవరు ఉండకూడదు. ఒకవేళ మనము మేలు చేసినా, మనకు వారు కీడు చేసినా చింతించిన అవసరమే లేదు. దేవుడు మేలు చేసి కీడు అనుభవించుట ఆశీర్వాదకరం అన్నాడు. ఆ గుంపులో మనం ఉండాలి. కొన్నిసార్లు ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రభువు సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నా మేలే అన్నది పొందలేక చాలా మంది జీవితంలో కీడు 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 అనుభవించడానికి కేవలము కారణము పరీక్షించుకోవాలా. ఈ దినమున, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఏ విషయంలో నీకు మేలు చేసిన వారి కీడు కోరుకున్నావో చాలా సింపుల్గా అది ఎవ్వరూ చూడరులే, ఎవరూ ఆ విషయము గమనించరనుకుంటారు, కానీ దేవుడు ఒక ప్రశస్తమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని, నీ జీవితంలో నీ కుటుంబంలోని కీడును కొట్టివేసి మేలుతో తృప్తిపరచాలని దినమన దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకానొక వ్యక్తి, మరి చక్కటి విశ్వాస అయిన వ్యక్తి, ప్రభు సన్నిధిలో భయము భక్తి కలిగిన వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రభువు యొక్క సన్నిధానములో న్యాయముగా యథార్థముగా ఉన్న వ్యక్తి, ఒక కుటుంబము. ఆ కుటుంబంలో ఆ వ్యక్తికి 3 కుమారులు. చక్కటి కుటుంబము, సంతోషముగా సమాధానముగా సాగిపోతున్నది. అయితే ఆ పట్టణంలో ఆ యొక్క చర్చికి వచ్చేవారు అందరికన్నా అతడి ఇల్లు ఎంతో చక్కగా ఉంటుందట. చక్కటి ఇల్లు, చక్కటి కుటుంబము, అందరూ చూస్తే చాలా మీరు ఆశీర్వదించబడిన వారు అని పిలిచేటటువంటి వారు. అలా వారి జీవితము సాగిపోతుండగా కొద్దిమంది ఆ పట్టణంలోనికి కొత్తగా వచ్చిన వారయ్యా, నీ ఇంటిని అమ్ముతావా? నీ ఇల్లు ఒక 50 లక్షలైతే మేము దానికి డబ్బులు ఇస్తాం, 1.5 కోటి డబ్బులు ఇస్తాం, నీ ఇల్లు నాకు ఇవ్వు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పిన మాట, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నా ఇల్లు నేను మీకు అమ్మను, నా ఇల్లు నాకు ఇష్టము, అది మంచిదే, మన కష్టార్జితం, మన సంపాదన మనం అనుభవించుట దేవుని కృప, దేవుని దయ, అది మంచిదే. మరి ఈ వ్యక్తి అలా చెప్పినప్పుడు అందరూ మరి చాలా సంతోషించారు. మంచిదేలే, నీ ఇల్లు, నీ కష్టము నీవు అనుభవించుట అనుకున్నారు. అయితే ఒకానొక రోజు తలవని తలంపుగా, మరి ఎందువల్ల జరిగిందో తెలియదు, కానీ ఆ ఇల్లు మొత్తం కాలిపోతూ ఉందంట. కాలిపోతూ ఉంటే ఎంతో ఇంటిని ప్రేమించే వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరు? ఇంటిని ప్రేమించే వ్యక్తి. ఎందుకంటే కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు, మరి లబ్బోదిబ్బో చెప్పలేనంతగా ఏడుస్తున్నాడట. ఏడుపు దుఃఖం ఎవ్వరూ అతన్ని ఓదార్చడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంది. వెంటనే అక్కడికి పెద్ద కుమారుడు వచ్చి ఒక చిన్న మాట చెప్పాడట, డాడీ 1 వీక్ అయింది డాడీ, ఆ ఇల్లు అమ్మేశాను. ఎన్ని డేస్ అయింది? 1 వీక్ అయింది, ఆ ఇల్లు అమ్మేశాను. ఎవరికో తెలుసా? మన చర్చికి వచ్చే కొత్త ఫ్యామిలీకి, మరి ఆఫీసర్ ఫ్యామిలీకి నేను ఆ ఇల్లు అమ్మేశాను. నాకు చెప్పలేదని, నువ్వు లేవు కాబట్టి నేను చెప్పలేదు, తర్వాత చెప్పాలనుకున్నాను, అంత అయిపోయింది అన్నాడు. వెంటనే అతను ఏమైపోయాడు? ఏడ్చే అతను సంతోషించసాగాడు. ఏం చేశాడు? సంతోషిస్తున్నాడు. కారణం ఏంటి?
కాలిపోతున్నది, తగలబడుతున్నది తనది కాదు. తన సహవాసములో తను వెళుతున్నటువంటి మందిరములోని సహవాసములోని ఒక వ్యక్తి దన్న జ్ఞానము లేకుండా సంతోషిస్తున్నాడట. ఎంత కృంగిపోయాడో అంత సంతోషిస్తుండగా రెండో కొడుకు వచ్చాడు. డాడీ, మరి నేను చెప్తున్న విషయం ఎందుకంత ఎగురుతున్నావు, ఎందుకంత సంతోషిస్తున్నావు, మనది కాదు కదరా అంటే అబ్బాయి చెప్తున్నాడు, డాడీ అగ్రిమెంట్ మాత్రమే అయింది, ఇంకా డబ్బులు పూర్తిగా రాలేదు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఎందుకంటే అది కాలిపోతే అగ్రిమెంట్ చేసుకున్న అతను ఇస్తాడో లేడో, కృంగిపోయి దొర్లుకుంటూ ఏడుస్తున్నాడట. అంతలో చిన్న కుమారుడు అక్కడికి వచ్చాడు. డాడీ, ఇప్పుడే కొత్తగా మనం ఇల్లు అమ్మిన అతని దగ్గరని కలిసి వచ్చాను. అతను ఒక మాట అన్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. మరి ఆ వాక్యం విన్నాడు, దేవుని మాటను ఆధారం చేసుకున్నాడు. అగ్రిమెంట్ అయిపోయింది, ఇల్లు కాలిపోయినా పర్లేదు, ఆ స్థలం ఉంది కదా అది చాలు, నేను మీకు చెప్పినట్లుగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానన్నాడు. వెంటనే ఇతను ఏం చేశాడు, మళ్ళా సంతోషించాడు. ఇది నిజమైన సంతోషమా, ఇది నిజమైన ఏడుపా, ఇది చక్కటి మంచి మనసా, ఇది నిజముగా దేవుణ్ణి ప్రేమించే ప్రియబిడ్డలకు ఉండవలసిన మనసా? ముందు ఏడుస్తున్నాడు. పెద్ద కుమారుడు రాగానే ఏడుపాపాడు. తిరిగి రెండో కుమారుడు ఒక విషయం చెప్పగానే మళ్ళీ ఏడ్చాడు. మళ్ళీ మూడో కుమారుడు రాగానే మళ్ళీ గుర్తున్నాడు. ఇలాంటి మనసు మరి కలిగి పైకి చూసినప్పుడు చక్కగా ఉంటారండి కొంతమంది. ఎంత చక్కగా ఉంటారో తెలుసా? ఎవరైనా బాధపడితో, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే చూడండి దేవుని మాటలు. దావీదు జీవితంలో కానీ ఈ వ్యక్తి యొక్క ఆ భక్తి ఎంతో, ఈ వ్యక్తి మనసు ఏంటో మరి అందరి చేత మంచిగా సంఘములో పిలువబడుతున్న ఆ వ్యక్తి యొక్క మనస్సును అప్పుడు వరకు ఎరగని ప్రజలందరూ చూశారు. ఎవరిదో కాలిపోతే పోనీలే, ఎవరి ఆస్తో పోనీలే అనుకున్నటువంటి అతనికున్న మనసును ఎవరు చూశారు? అందరూ చూడగలిగారు. అయితే దావీదు అలాంటి మనస్సు మనం ఎవరము కలిగి ఉండకూడదు. అలాంటి ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వారి ఇబ్బందిని బట్టి నీవు బాధపడి ప్రార్థించినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు. చూద్దాం దావీదు జీవితంలో కానీ ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడో. 35వ కీర్తన 19వ చరణం. నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని నన్ను గీటనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీట నీయకుము, వారు సమాధానపు మాటలు ఆడరు. నిర్హేతముగా ఉన్నట్టుండి కొంతమంది కన్ను గీటుతూ, కన్నులు ఎగిరేస్తూ, ఇక వారి జీవితమైపోయింది, వారు పతనమైపోయారు, పాడైపోయారు. అలా జరగాలి. ఇలాంటి మాటలు పలికేవారు దేవుని సంబంధులు కారు. ప్రభువు సన్నిధికి వెళ్ళి దేవుని ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ప్రభువు యొక్క సాక్షులుగా దేవుని బిడ్డలుగా పిలవబడుతూ మరి కన్ను గీటుతూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ మరి చూడు దావీదు కానీ ఎదుర్కొన్నాడు ఈ అనుభవము. దావీదు వాళ్ళందరూ ఎంత బాధపడ్డాడంటే మీరు ఇంటికి వెళ్ళాక 35వ కీర్తన చదివినట్లయితే వారి కుటుంబాలలో బాధ కలిగినప్పుడు దావీదు గొనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించాడు. వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారిని బట్టి దుఃఖించి ప్రలాపించాడు. అంత ప్రేమించిన దావీదును నిర్హేతకముగా అన్యాయముగా కన్ను ఎగరేస్తూ దూషిస్తూ చూడండి. అలాగే 20-21 వచనాలను చదువుదాం. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధంగా వారు కపటం యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా అది నీకే కనబడుచున్నది కదా, మౌనంగా నుండకుము. చాలు. దావీదు ఎవరికి చెప్పుకుంటున్నాడు? దేవానికి కనబడుతుంది కదా ప్రభువా, నన్ను చూసి ఆహాహా అని నవ్వుతున్నారు, దూషించే మాటలు మాట్లాడుతున్నారు. యెహోవాది నీకే కనపడుచున్నది కదా, మౌనముగా ఉండకంటున్నాడు. 21వ చరణములో నన్ను దూషించుటకై వారు నోరు
పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. నోరు తెరిచి పెద్దదిగా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ దావీదును చూసి ఆహాహాని ఎగతాళి చేసి దావీదు చేసిన మేలుకు వారు మేలు చేయకున్నా పర్లేదు, కానీ కీడు చేస్తున్నటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. దావీదు దేవునికి అప్పజెప్పారు. రక్షణ మినిస్ట్రీస్లో ఎప్పుడు ఎవరి మీద ఆహాహాని నవ్వుతూ దూషిస్తూ తిరుగుబాటుగా ఎవరు ఉండకూడదు. కారణం ఏంటి అంటే నీ ఇంటిలో మేలు ఉండాలి అన్నా, నీ జీవితంలో మేలు అనుభవించాలి అన్నా, నేను ఎంత ఇబ్బంది పెట్టిన వారినైనా క్షమించగలగాలి. అదే క్రైస్తవ్యం. ఏం చేయాలి? క్షమించాలి, ప్రేమించాలి. అదే దేవుడు నేర్పించింది. క్షమించలేనప్పుడు, ప్రేమించలేనప్పుడు నీ ప్రార్థన ప్రభువు సన్నిధికి వెళ్ళదు. దేవుడికి సమస్తమును తెలుసు. దావీదు ఎంతగా బాధపడిపోతున్నాడు అంటే మరి కొన్ని వచనాలు పదహైదవ వచనములో చదువుదాము. దావీదు కూలిపోయినప్పుడు నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులు నేను ఎరుగరు వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. దావీదు మీదికి దావీదుకు తెలియని వారు నీచులు తరలి వచ్చి గుంపు కూడి దావీదుని ఏం చేశారంట? నిందించి దూషించి ఆహా అని ఇబ్బంది పెట్టినప్పటికీ దావీదు వారితో వాద్యమాడలేదు. 3 విషయాలు ఈ ఆత్మకూటములో మీరందరూ నేర్చుకోవాలి. మొదటి మాటగా, ఎవరైనా నీవు మేలు చేసినా నీకు కీడు చేస్తే నీవు చింతించని అవసరము లేదు. మేలు చేసి కీడు అనుభవించుట ఆశీర్వాదకరం. రెండవదిగా, నీకెవరైనా మేలు చేస్తే వారికి నీవు కీడు చేసే అనుభవములో ఉంటే నీ ఇంట నుండి కీడు తొలగిపోదు. కాబట్టి అలాంటి అనుభవంలో ఉండకూడదు. అలాంటి అనుభవంలో ఉన్నట్లయితే కీడునే అనుభవించవలసి వస్తుంది. అలాంటి అనుభవంలో ఉండకూడదని ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుత రీతిలో ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో అయినా, ఒక్కరి విషయంలో అయినా నీవు దేవుని యొక్క ప్రియ బిడ్డగా ఉండి కానీ నేను ఇబ్బంది పెట్టిన వారి విషయంలో వారిని దూషిస్తూ నిందిస్తూ ఉండని అవసరమే లేదు. అలా ఉండుట వలన ప్రయోజనము లేదు. మన ముందు ఎంతోమంది భక్తుల జీవితాలను దేవుడు ఉంచి మరి దావీదు జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచి, దావీదు ఎరగని వారంటండి, దావీదుకు అసలు తెలియని వారు, కానీ గుంపు కూడి దావీదును నిందించినప్పటికీ దావీదు మౌనముగా దేవునికే అప్పజెప్పాడు. అలా అప్పజెప్పే అనుభవంలోనికి రావాలి. ఇక ఫైనల్గా సంఘములో అయినా, నీకు తెలిసిన వారైనా, నీ రక్త సంబంధైనా, నీ యొక్క బంధువైనా, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వారు ఎవరైనా కావచ్చు, రానీలే వారికి ఆ ప్రాబ్లం, పోనీరే వారి ఆస్తి అనుకోకూడదు. ఆ వ్యక్తి మొదటగా ఏం చేశాడు? నేను చెప్పిన వ్యక్తి ప్రభు సన్నిధికి వచ్చే వ్యక్తే, ఒక పెద్ద మనిషే, వయసు ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, సంఘ సహవాసం ఉంది. కానీ చూడగానే ఏడుపు ఎప్పుడు టకాన ఏడుపు ఆపాడంటే తనది కాదు అన్నప్పుడు ఏడుపు ఆపాడు. అది కరెక్టా? అయ్యో, మరి నా యొక్క సహోదరుడిది కదా కాలిపోతుంది, అలా అవ్వకూడదు కదా దేవా, వర్షాన్ని పంపి ఈ మంట నార్పని ప్రార్థించలేడా? ఈ నష్టం జరగకుండా ఆపయ్యా అని ప్రార్థించలేడా? ఆ అవకాశం ఇవ్వకుండా నవ్వుతున్నాడట. నవ్విన వాళ్ళు నవ్వుల పాలవుతారు. కొంతమంది ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, మరి ఏదైనా బాధలో ఉంటే కళ్ళు ఎగరేస్తూ, ఇక్కడ ఉంది కదా, కన్ను గీటుతూ చదవండి ఆ మాట. 19వ వచనం. చాలు, కన్ను గీటుతారండి, కళ్ళు ఎగరేస్తారు, కనుసీగలు చేస్తారు. నేను బాగా మాట్లాడాను కదా, బాగా కృంగదీశాను కదా,
బాగా అవమానపరిచాను కదా, బాగా ఇబ్బంది పెట్టాను కదా, బాగా బాధ పెట్టాను కదా, కన్ను గీటుతూ ఇబ్బంది పెడుతూ ఇలాంటి అనుభవములో ఉన్నప్పుడు దావీదు ఎంతో బాధపడి దేవునికి అప్పజెప్పి దావీదు నోట్లో ఏముంచుకున్నాడో మనము చూద్దాం. 28వ చరణాన్ని చదువుదాం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్. మనం ఏం చేయాలి అంట? ఈ రాత్రి దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరు ఎంత నిందించినా, ఎవరెంత తగ్గించినా, కన్ను గీటినా, కళ్ళు ఎగరేసినా, ఆహా ఆహా అని ఎగతాళి చేసినా, నవ్వినా, నవ్వుల పాలు చేసినా, వాటిని బట్టి ఆలోచించక మనము చేయవలసింది మన నాలుక నీతిని గూర్చియు దేవుని యొక్క కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయాలి. 35వ కీర్తనలో మొదటి వచనములో మొదటి చరణములో యెహోవా నాతో వాద్యమాడు వారితో వాద్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము చాలు. దేవునికి అప్పగించాలి. పాస్టమ్మ ఎప్పుడు చూసినా మమ్మల్ని తగ్గించుకోమంటుంది, ప్రేమించమంటుంది, క్షమించమంటుంది. అంటే రక్షణ మినిస్ట్రీలో ఇదే మనము కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించగలగాలి. మనము చేసిన మేలు మర్చిపోవాలి, పొందుకున్నటువంటి మేలును గుర్తుంచుకొని ఇతరులకు ఆశీర్వాదకరముగా మనము ఉండాలి. మన నోట్లో ఎప్పుడు దేవుని స్తుతి స్తుతి స్తుతిమాల ఉండాలండి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ యొక్క హృదయం నిండా దేవుని వాగ్దానాలు ఉండాలి. హృదయం నిండా ఏవేవో పెట్టుకొని నీవు నిందించుకుంటూ దేవుని ఆశీర్వాదాలు కోల్పోయే అనుభవంలో నీవు ఉండకూడదు. నీ హృదయం నిండా దేవుని వాగ్దానాలు ఉండాలి. నీ నోటి నిండా స్తుతి ఉండాలి. నీ తల నిండా మాస్టర్ ప్లాన్స్ కాదు, దేవుని వాక్కులు ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్కులు ఉండాలి. ఈ దినమున 35వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు జీవితం ద్వారా మన నోరు దేవుని స్తుతించే నోరుగా ఉండాలి, దేవుని కీర్తించే నోరుగా ఉండాలి, దేవుని ప్రచురించే నోరుగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు ఏమన్నా రాని మనుషులే కదండి, మనము వాటి గురించి ఆలోచించడం లేదు. తాత్కాలికంగా కొంత బాధ కలుగుతుంది, కానీ ఆ బాధను మర్చిపోవాలి. ఆ బాధను మర్చిపోవాలి అంటే బలవంతుడైన దేవుని మాటలను బట్టి ధైర్యపరచబడాలి. రక్షణ మినిస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అందరినీ ప్రేమించేవారుగా మీరు ఉండాలి. మీ నుండి నేను ఎప్పుడు కోరుకునేది అదే, ఇతరులను క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, అందరి కొరకు ప్రార్థించేవారుగా, అందరి మేలు కోరేవారుగా మనం ఉండాలి. ఏం చేయాలి? మనము మేలు చేసి, మేలు చేసిన వారికి కీడు చేస్తే నీ ఇంటి నుండి కీడు తొలగిపోదన్నాడు. దేవుడు మనకేం చేశాడు? మేలు చేశాడా? కీడు చేశాడా? మేలు చేశాడు. మన కొరకు తన ప్రాణమునే ఇచ్చిన ప్రాణనాథుడైన దేవుడు తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు ధారపోసి ఆయన సొత్తుగా, ఆయన ప్రియబిడ్డలుగా, ఆయన జనాంగముగా, అబ్బా తండ్రి అని పిలిచే వారసత్వపు హక్కునిచ్చి నా పేరు పెట్టబడిన నా జనులారా అని మనలను ఏర్పరచుకొని మేలు దేవుడు చేస్తే, ఆ మేలు చేసిన దేవుని ప్రియ బిడ్డలుగా మేలు పొందుకున్న మనము కీడు చేయొచ్చా? ఎవరికైనా ఎప్పుడు ఎవరికి ఎక్కడ కీడు చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియక ఎవరైనా నీకు కీడు చేసినా, కానీ మాటలు పలికినా వారిని క్షమించగలగాలి. మన దేవుడు ప్రేమామయుడైన దేవుడు, ఆయన క్షమించే దేవుడు. సిలువ, మనందరము సిలువ చెంతకు చేరినటువంటి వారమే, రక్షణ పొందిన వారము. మరి సిలువ గుర్తు ఏంటి? నిలువుగా ఒక కొయ్య, అడ్డంగా ఒక కొయ్య, ఇదే కదా సిలువ గుర్తు. నిలువుగా ఉన్న కొయ్యకు అర్థం ఏంటి అంటే దేవునికి మనకు ఉన్న సంబంధం. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా దేవా క్షమించు క్షమించు నన్ను ప్రేమించమని ఎలా దేవుణ్ణి అడుగుతామో, దేవుడు ఎలా క్షమించి ప్రేమిస్తాడో అడ్డముగున్న కొయ్య మనకు మన చుట్టూ ఉన్న వారికి, మనతో ఉన్న వారికి సాదృశ్యంగా ఉంది. దేవుడు మనల్ని క్షమించాలని కోరుకుంటామో, దేవుడు మనల్ని ప్రేమించాలని కోరుకున్నట్టే మన చుట్టూ ఉన్న వారిని, మనతో ఉన్న వారిని క్షమించి ప్రేమించగలిగినప్పుడే, సిలువ చెంత నీవు చేరినప్పుడే ఆ సిలువ యొక్క దేవుడి యొక్క ప్రేమను నీవు పొందుకొని నీవు నీ కుటుంబము చక్కటి సాక్షులుగా ముందుకు సాగిపోయే
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. లేచి